సార్ 2020లో ఆమోదం పొందిన చట్టం కేవలం అమలు విషయంలో ఎందుకు ఆలస్యమైంది అంటే ఏమనుకోవచ్చు సార్? పరిపాలనా దృష్టికోణంతో కేంద్ర ప్రభుత్వ పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన వేరువేరుగా ఉంటుంది. సార్ ఈ కోడ్ల అమలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా జరుగుతుందా లేకపోతే రాష్ట్రాల వారీగా వ్యత్యాసాలు ఏమైనా ఉంటాయి? చట్టం అనేది దేశవ్యాప్తంగా ఒకలాగా ఉంటుంది. కానీ చట్టానికి అనుకూలంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనతో ఈ సంస్కరణల పాత్ర ఎలా చూస్తుంది? సింగిల్ విండో సిస్టమ్ లో తీసుకొచ్చారనేది భారతీయ మధ్య సంఘంగా ఒక ఆలోచన. దీనివల్ల ఏంటంటే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి, ఉద్యోగాలు కూడా ఎక్కువగా వస్తాయి. బిఎంఎస్ కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తుందా? భారతీయ మజ్దూర్ సంఘ్ వేతన చట్టము అంటే వేజ్ కోడ్, అలాగే సోషల్ సెక్యూరిటీ చట్టము అంటే సోషల్ సెక్యూరిటీ కోడ్, ఈ రెండింటిని కూడా 2020 నుండి కూడా ఆహ్వానిస్తుంది. ఈ కోడ్లు కొన్ని యూనియన్ల నిరసనకు కారణం కావచ్చు. వాటిని మీరు ఎలా ఎదుర్కోవాలని అనుకుంటున్నారు? మేము మిగతా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేయడం లేదు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఎప్పుడు కూడా సకారాత్మక పాజిటివ్ థింకింగ్ తో పనిచేస్తుంది. ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో మొదలైన వారు ఇలా క్విక్ వర్కర్లకు పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటివి పర్టికులర్ ఎలా అమలు అవుతుంది? ప్రభుత్వం నిర్ణయించి చట్టం చేసింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ రూల్స్ ఏ రకంగా ఫ్రేమ్ చేస్తారని చర్చిస్తాం. అందులో ఏమైనా తేడా ఉంటే గ్యారంటీగా భారతీయ మజ్దూర్ సంఘ్ పాజిటివ్ గా మా యొక్క సలహాలను ఇవ్వడానికి తయారుగా ఉన్నాం. కార్మిక రంగాన్ని పూర్తిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. దాదాపు 7 దశాబ్దాలుగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి ఆ స్థానంలో కేవలం 4 కార్మిక చట్టాలను అమలు చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ 4 చట్టాలు ఏంటి, దాని వల్ల కలిగే మార్పులు ఏంటి, అదే విషయంపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి బిఎంఎస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్లా జగదీష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఇప్పుడు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 చట్టాలను మాత్రమే ఎందుకు అమల్లోకి తీసుకొని రావాలని అనుకుంది కేంద్ర ప్రభుత్వం? యాక్చువల్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించి 44 చట్టాలు ఉన్నాయి. ఇవి ఒకదానికి ఒకటి పొంతం లేని చట్టాలు బ్రిటిష్ కాలం నుండి కూడా రూపొందించబడ్డాయి. కొన్ని చట్టాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చేపట్టాయి. కాబట్టి గత అనేక సంవత్సరాల నుండి కార్మిక సంఘాలు అలాగే ఉద్యోగ వర్గాలు కూడాను వారి ఉమ్మడిగానే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల సమయం నుండి కూడా అనేక ఉద్యమాలు చేసి ఇన్ని రకాల కార్మిక చట్టాల బదులుగా కాంప్రహెన్సివ్గా సరళీకృతం చేసి కార్మిక చట్టాలని తగ్గించాలి, కానీ ఉద్యోగులు మరియు పరిశ్రమకి బాగోగులకి దృష్టిలో పెట్టుకొని కొత్త కార్మిక చట్టాలు తీసుకురావాలని అన్ని కార్మిక సంఘాలు కూడా ముక్త కంఠతో డిమాండ్ చేస్తూ వచ్చేది. దీంట్లో భాగంగానే 2004 తర్వాత వాజ్పేయి గారు మొదటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న రోజుల్లో చాలా సంవత్సరాల తర్వాత 2వ లేబర్ కమిషన్ కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసినటువంటి రవీంద్ర వర్మ గారి అధ్యక్షతన 2వ లేబర్ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఆ కమిషన్లో కార్మిక సంఘాల తరపున ఐఐటిసి నాయకులు ఏమిటి శ్రీ జి సంజీవ్ రెడ్డి గారు, అలాగే భారతీయ మజ్దూర్ సంఘ్ తరపు నుంచి శ్రీ సికే సత్యనారాయణ గారు అందులో సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో దేశం మొత్తం అంతా తిరిగి ఏ రకంగా కార్మిక చట్టాలన్నీ కూడా మార్పు చేయాలి, ఇంకా కొత్త చట్టాలు ఏ రకంగా తీసుకురావాలి, ఏ లాభాలు తీసుకురావాలనేది దీని సంపూర్ణ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు ఉన్నటువంటి కార్మిక సంఘాలు అలాగే ఆ యొక్క కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఈ చట్టాలన్నీ కూడా క్రోడీకరించి తగ్గించాలని ప్రభుత్వాన్ని సిఫార్సు చేశారు. ఆ సిఫార్సుని అప్పటి ప్రభుత్వాన్ని ఆమోదం తెలిపాయి, కానీ అమలు చేయలేదు. అదే సిఫార్సుని ఈరోజు ఈ ప్రభుత్వము పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్ట రూపంగా 2020లో తీసుకురావడం జరిగింది. ఇది కార్మిక సంఘాల యొక్క డిమాండే. సార్ 2020లో ఆమోదం పొందిన చట్టం కేవలం అమలు విషయంలో ఎందుకు ఆలస్యమైంది అంటే ఏమనుకోవచ్చు సార్? 2020లో పార్లమెంట్లో ఈ చట్టం చేపడింది, కానీ మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా పరిపాలనా దృష్టికోణంతో కేంద్ర ప్రభుత్వ పరిపాలన అలాగే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన వేరువేరుగా ఉంటుంది. కాబట్టి కేంద్రం తీసుకొచ్చే చట్టం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని ఆమోదం తెలిపి దానికి అనుకూలంగా అమలు చేయడానికి కావాలని రూల్స్ను కూడా ఫ్రేమ్ చేయాలి. ఇది చట్టము, చట్టానికి అనుకూలంగా రూల్స్ కూడా ఫ్రేమ్ చేయాలి. కాబట్టి 2020లో రూపొందించిన ఈ చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం పంపించింది. అనేక రాష్ట్రాలు వారి యొక్క అభిప్రాయాల్ని రూల్స్ని ఫ్రేమ్ చేయడంలో కూడా డిలే చేయడం వలన ఎప్పటికీ మెజార్టీ రాష్ట్రాలు రూల్స్ ఫ్రేమ్ చేసి కేంద్రానికి సమర్పించారు. కాబట్టి ఈ కాలయాపన రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రానికి అందడంలోనే కాలయాపన జరిగింది. ఇప్పుడు అత్యధిక శాతం రాష్ట్రాలు వాళ్ళ ఆమోదం తెలిపి
రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి కేంద్రాన్ని పంపించారు కాబట్టి ఇది అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. సార్, ఈ కోళ్ల అమలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా జరుగుతుందా, లేకపోతే రాష్ట్రాల వారీగా వ్యత్యాసాలు ఏమైనా ఉంటాయా? చట్టం అనేది దేశవ్యాప్తంగా ఒకలాగే ఉంటుంది. కానీ చట్టానికి అనుకూలంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రూల్స్ను ఫ్రేమ్ చేయాలి. ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రూల్స్ ఫ్రేమ్ చేసి కేంద్రాన్ని పంపించారు. కేంద్రం దాన్ని ఆమోదం తెలిపి మళ్ళీ రాష్ట్రాలు పంపిస్తుంది. ఆ రూల్స్ను ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేస్తాయి. ఈ అమలు చేసే సమయంలో ఇందులో ఉన్నటువంటి లాభాల కంటే ఇంకా ఎక్కువ లాభాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అందులో పొందుపరిచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర చట్టాన్ని ఏదైతే రూపొందించిందో దానికన్నా తక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడానికి అనుమతించబడదు. వేతనాల కోడ్ వల్ల కనీస వేతనం నిర్ణయ ప్రక్రియలో ఏమైనా మార్పులు రానున్నాయా? వేతన చట్టం ఈరోజు చెప్పాలంటే దేశంలో అతి ముఖ్యమైన చట్టం. భారతీయ మజ్లిస్ సంఘం మొదటి నుంచి కూడా ఈ చట్టాన్ని ఆమోదం తెలిపి ఇమ్మీడియట్గా అమలు చేయాలని 2020 నుంచి కూడా కోరుతుంది. కారణము, మన దేశంలో పార్లమెంట్లో చట్టం చేసిన కనీస వేతనాల చట్టం ఏదైతుందో దాంట్లో ఒక పరిభాష ఉంది, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్. అంటే ఏదైనా కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీకి మాత్రమే కనీస వేతన చట్టం అమలు చేస్తారు. దానికి ఒక సలహా సంఘం ఉంటుంది. ఆ కార్మికుడికి ఏ రకమైన వేతనాలు ఇవ్వాలని వాళ్ళు సిఫార్సు చేస్తారు. ఆ తరహా కార్మికులకు మాత్రమే చట్టం అమలు అవుతుంది. కానీ మొత్తం అందరు కార్మికులకి కనీస వేతనం రాదు. ఎప్పటికీ కూడా కేంద్రంలో అనేక షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కి కనీస వేతనాలు లేవు. అలాగే రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ మనం తీసుకుంటే ఇలా ఉంటే సుమారుగా 66 కేటగిరీస్ ఆఫ్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కే కనీస వేతనాలు ఉన్నాయి. కానీ మనం చూసి ఇలా ఉంటే మన యొక్క ఈ శ్రమ్ కార్డులో నమోదు చేసేటువంటి కేటగిరీస్ సుమారు 200 పైచీలుగా కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే అంతమంది కార్మికులకి కనీస వేతనం అమలు జరగడం లేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి వేతన చట్టం వలన సమగ్రంగా ఈ యొక్క షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్తో సంబంధం లేకుండా అందరికీ కనీస వేతనం అనేది డిసైడ్ అవుతుంది. దీనివల్ల మొత్తం కార్మిక వర్గం ఈ కనీస వేతన చట్ట పరిధిలోకి వస్తుంది. ఇది చాలా లాభదాయకము. ఈ కోళ్ల వల్ల ఎంఎస్ఎంఈలు మరియు చిన్న పరిశ్రమలపై ఏమైనా ప్రభావం పడే ఏదైనా సమస్య ఉందా? ఈ చట్టం వలన చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈకి ఏ రకమైన అదనపు భారం పడదు. ఎందుకంటే పరిశ్రమల కింద నమోదైనటువంటి అన్ని కూడా చిన్నతర పరిశ్రమ కానీ ఎంఎస్ఐ పరిశ్రమలు కానీ ఆల్రెడీ వాళ్ళందరూ కూడా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ ఇప్పటికే ఉన్నారు. వాళ్ళందరూ కనీస వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అదనంగా వాళ్ళందరికీ కూడా భారం అన్నది ఇందులో రాదు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనతో ఈ సంస్కరణల పాత్ర ఎలా చూస్తున్నారు? అంటే అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రకరకాల చట్టాల వలన రకరకాల ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి పరిపాలనతో కానీ లేక ఉత్పాదన దృష్టికోణంతో కానీ ఉద్యోగులు అయితే ఉత్పాదన చేస్తూ ఉంటారు. కానీ యాజమాన్యాలు వచ్చేవాడి అనేక రకాలైన డిపార్ట్మెంట్స్ యొక్క ఇన్స్పెక్టర్స్ వలన వారికి పరిపాలన సౌకర్యం లేకపోవడం వలన ఇవన్నీ కూడా సరళీకృతం చేసి సింగిల్ విండో సిస్టంలో తీసుకొచ్చారనేది భారతీయ మజ్లిస్ సంఘ యొక్క ఆలోచన. దీనివల్ల ఏంటంటే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి. పరిశ్రమలు ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో ఉద్యోగాలు కూడా ఎక్కువగా వస్తాయి. దీనివల్ల మన యొక్క ఉపాధి కల్పన పెరుగుతుంది. దీనివల్ల ఆత్మనిర్భరణ ఏదైతుందో అది పెరుగుతుంది. ఈ కోళ్లు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షణలో భారత్ స్థానాన్ని మెరుగుపరుస్తాయా? ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ అని కాదు, డొమెస్టిక్గా కూడాను ఈ యొక్క కోడ్స్ వలన ఆకర్షితం అవుతుంది. ఎందుకంటే రకరకాలైన చట్టాలు ఉండడం వలన అసలు యాజమాన్యాలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, అసలు ఏ విండో దగ్గరికి వెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం తెలియదు. కాబట్టి అందు గురించి కంపల్సరీగాను ఇది ఇన్వెస్ట్మెంట్ ఆకర్షణ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. బిఎంఎస్ కార్మిక కోళ్లను వ్యతిరేకిస్తున్నారా? భారతీయ మజ్లిస్ సంఘ్ వేతన చట్టము అంటే వేజ్ కోడ్, అలాగే సోషల్ సెక్యూరిటీ చట్టము అంటే సోషల్ సెక్యూరిటీ కోడ్, ఈ రెండింటి నుంచి కూడా 2020 నుండి కూడా ఆహ్వానిస్తుంది. తక్షణం అమలు చేయాలని చెప్పాము. అలాగే మూడో కోడ్ అయినండి పారిశ్రామిక సంబంధాల కోడ్, అలాగే 4వది OHS ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్. ఈ రెండింటిలో కూడా కొన్ని అభ్యంతరాలు మావి ఉన్నవి. మన 21వ తేదీన కూడా కేంద్ర కార్మిక మంత్రి గారిని భారతీయ మజ్లిస్ సంఘ డెలిగేషన్ కలిసి మా యొక్క అభ్యంతరం తెలియజెప్పడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా 45 రోజులు గ్రేస్ పీరియడ్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ 45 రోజుల గ్రేస్ పీరియడ్లో ఏ కార్మిక సంఘం వాళ్ళ యొక్క అభ్యంతరాలు తెలియపరిస్తే దాన్ని సానుకూలంగా స్పందించి వాళ్ళతో చర్చించి పార్లమెంట్లో చట్ట సవరణ చేసి దాన్ని అమలు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ మేరకు మేము ఈ 4 కోడ్లు కూడా ఆహ్వానిస్తున్నాము. రాబోయే కాలంలో మేము అనుకున్న మార్పులు కానీ రాకపోతే గ్యారంటీగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కూడా మేము వెనుకాడైతే లేదు.
ఒకే పనికి ఒకే జీతం అమలు వాస్తవానికి ఎలా పరిగణించబడుతుంది? ఒకే పనికి ఒకే జీతము, సమాన పనికి సమాన వేతనము. ఇది యాక్చువల్‌గా పాత చట్టంలో ఉన్నటువంటి విషయమే. దాన్ని మళ్ళీ ఈ కోడ్‌లోనే పొందుపరిచారు. చాలా కార్మిక సంఘాలు ఏంటంటే పాతగా ఉన్నటువంటి అనేక రాయితీలు తీసేశారన్నారు. కానీ ఇది పాత చట్టంలో ఉండే రాయితీయే. అలాగే అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్లు ఇచ్చున్నారు. సమాన పనికి సమాన వేతనం, ఒకే పనికి ఒకే వేతనము. అలాగే ఆడ మగ తేడా లేకుండా అందరికీ కూడా ఒకే రకమైన వేతనం ఇవ్వాలి అనేది. కాబట్టి అది చాలా ప్రదేశాల్లో ఇంప్లిమెంట్ జరిగింది. కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ మెషినరీ ఎఫెక్ట్‌గా పనిచేయాలి. భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ చట్టం ఒకటే కాదు, చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన మెషినరీని కూడా పక్కాగానో పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయించాలి అన్నది భారతీయ మజ్దూర్ సంఘం యొక్క ప్రభుత్వానికి రిక్వెస్ట్. ఈ కోళ్లు కొన్ని యూనియన్ల నిరసనకు కారణం కావచ్చు. వాటిని మీరు ఎలా ఎదుర్కోవాలని అనుకుంటున్నారు? మేము మిగతా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేయడం లేదు. భారతీయ మజ్దూర్ సంఘం ఎప్పుడు కూడా సకారాత్మకంగా పాజిటివ్ థింకింగ్ తోనే పనిచేస్తుంది. కార్మికులకి ఏదైతే మేలు చేస్తుందో దాన్ని మేము సమర్థిస్తాం. కార్మికులకి పరిశ్రమలకి వ్యతిరేకంగా ఉంటే కంపల్సరీ మేము దాన్ని వ్యతిరేకిస్తాం. మిగతా కార్మిక సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, రాజకీయ దురుద్దేశం చేస్తున్నాయి అనే విషయంలోకి ఆ జోల్లోకి మేము వెళ్ళేది ప్రసక్తి లేదు. కారణం ఇందాక నేను చెప్పాను, రవీంద్ర వర్మ గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్లో ఐఎన్టీసీకి సంబంధించిన సంజీవ్ రెడ్డి గారు అందులో సంతోషపడి తన ఆమోదం తెలిపారు. అందులో భాగమే ఈ యొక్క చట్ట సవరణ కూడా ఉన్నాయి. ఈరోజు అటువంటి కార్మిక సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నవి. కాబట్టి ఇది రాజకీయ దురుద్దేశమే. కాబట్టి నేను ఏ కార్మిక సంఘాలను కూడా విమర్శ చేయదలుచుకోలేదు. వాళ్ళందరూ వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి మన యొక్క రాష్ట్రంలో బలమైన వామపక్ష కార్మిక సంఘాల అనుబంధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయి. గత అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. వారందరికీ కూడా కనీస వేతనము, సామాజిక భద్రత అంటే పిఎఫ్, ఈఎస్ఐ రావాలని. ఈ చట్ట సవరణలో సామాజిక భద్రతా కోడ్లో అనార్గనైజ్ సెక్టరు, స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా సామాజిక భద్రత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి దీనివల్ల వాళ్ళు కోరినటువంటి డిమాండ్ ఈరోజు నెరవేరుతుంది కదా. మరి దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే ఆ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ని వాళ్ళ సంరక్షణ ఇవ్వకూడదనా వాళ్ళ ఆలోచన. కాబట్టి దీనికి సమాధానం వాళ్ళు ఇవ్వాలి. మేమైతే దీన్ని ఆహ్వానిస్తున్నాం. విమర్శకులు ఇది పరిశ్రమల పక్షపాతం అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఏ చట్టం చేసినప్పుడు కూడా సాధారణంగా ఎవరైనప్పుడు కూడా సమగ్రంగా దాని మీద ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. రాజకీయ దృష్టికోణంతో ఇది ఒక పారిశ్రామికవేత్తలకి అనుకూలమో అని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ 4 కోడ్ని కొన్ని పారిశ్రామిక వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నవి. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా లేదు, ఉద్యోగ వర్గాలకి అనుకూలంగా ఉన్నది అని కూడా. కాబట్టి ఇవన్నీ కూడా కూర్చొని చర్చించి ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా పరిష్కరించుకోవాలనేది భారతీయ మజ్దూర్ సంఘం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో మొదలైన వారు ఇలా క్విక్ వర్కర్లకు పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటివి పర్టికులర్ ఎలా అమలు అవుతుంది అసలు? ఇది 4 కోడ్లు ఏదైతే ఉన్నాయో ఈ 4 కోడ్లు కూడా చట్టం చేశారు. ఇంకా స్కీమ్ ప్రొవిజన్స్ ని ప్రభుత్వము ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇంప్లిమెంటేషన్ ఏదైతే స్కీమ్ ప్రొవిజన్స్ రూల్స్ ఏదైతే ఫ్రేమ్ అవుతాయో దాని ద్వారాగాను ఇది అమలు అవుతుంది. కాబట్టి రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఇంకా ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి నోటిఫై చేస్తారు. అది యంత్రాంగం, అది ఏ రకంగా అమలు చేయాలనే యంత్రాంగానికి సూచించబడుతుంది. దాని ద్వారా వస్తుంది. అంటే మౌలికంగా ముందు వీళ్ళందరూ కూడా సామాజిక భద్రత, కనీస వేతనాలు, పెన్షన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి చట్టం చేసింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ రూల్స్ ఏ రకంగా ఫ్రేమ్ చేస్తారన్నది చర్చిస్తాం. అందులో ఏమైనా తేడా ఉంటే గ్యారంటీగా భారతీయ మజ్దూర్ సంఘ్ పాజిటివ్గా మా యొక్క సలహాలని ఇవ్వడానికి తయారుగా ఉన్నాము. కానీ మొదటిసారిగా గిగ్ వర్కర్స్ అంటే ప్లాట్ఫామ్ వర్కర్స్, ఈరోజు మనం చూస్తున్న ఆన్లైన్ పర్చేసింగ్ అనేది చాలా పెరిగింది. సప్లై వర్కర్స్ ఉన్నారు. అంటే ఓలా, యూబర్, స్విగ్గీ, జొమాటో కాదు, ఈరోజు స్ప్రింక్లింగ్స్ లేదంటే అనేక రకాల సప్లై చైన్స్ అంటే మోర్ అవ్వచ్చు, లేక రిలయన్స్ అవ్వచ్చు, లేదంటే డిమార్ట్ అవ్వచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పర్సన్స్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు. హోమ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ రకమైన నియామక పత్రాలు లేవు, ఏ రకమైన సామాజిక భద్రత లేదు. వాళ్ళందరికీ వచ్చేటట్టుగా ప్రభుత్వం ఈ చట్టంలో సమీకరించింది వాళ్ళందరూ కూడా ఇవ్వాలని. ఇదే కాదు, ఈరోజు మీడియా పర్సన్స్ ఏదైతే మీడియాలో పనిచేసేటువంటి వర్కర్స్ ఉన్నారో అనేక మంది ఇండిపెండెంట్గా, వాళ్ళని కూడా ఈ యొక్క చట్ట పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. కాబట్టి రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వారికి ఏ రకంగా లాభాలు చేకూరుతాయి అనే విషయం రూల్స్లో వస్తాయి. కాబట్టి ఈ చట్టం చేసింది కాబట్టి దీని మీద స్వాగతిస్తున్నాం. ఇప్పుడు సెలవుల సమయంలో కూడా పూర్తి జీతం ఇవ్వడం సంస్థలకు భారం అంటారా? ఆల్రెడీ సెలవు సమయంలో జీతం ఇవ్వాలనేది చట్టంలో ఉన్నదమ్మా, గతం నుంచి కూడా ఉన్నది.
దాన్ని పునరుద్ఘాటించారు. కాకపోతే ప్రసూతి సెలవులు ఏదైతే పెటర్నిటీ లీవ్ అన్నది కొత్తగా అమెండ్మెంట్ చేశారు. గతంలో కొంత తక్కువ ఉండేది, ఇప్పుడు దాన్ని కాస్త పెంచారు. ఎందుకంటే మహిళా కార్మికులందరూ కూడా సౌకర్యం ఉండాలి, వారి యొక్క ప్రసూతి సమయంలో ఆ బిడ్డల్ని సమంగా చూసుకోవాలి, పౌష్టికాహారం ఇవ్వాలి, వాటికి సమంగా వాళ్ళు పెరగాలి. కాబట్టి అది కొంతవరకు ఆ యొక్క సెలవు దినాలకి పేమెంట్ చేయడం అనేది పారిశ్రామికవేత్తలకి కొంచెం బరువు అనేప్పుడు కూడా ఒక సామాజిక స్పృహతో వాళ్ళు ఒక సహృదయతో దీన్ని ఆహ్వానించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ఉద్దేశం. కూలీలను మోసం చేస్తే కఠిన శిక్షలు ఇవి అమలవుతాయని ఎంతవరకు మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ కార్మిక సంఘాలు అనేక సార్లు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర, పిఎఫ్ డిపార్ట్మెంట్ దగ్గర, ఈఎస్ఐ డిపార్ట్మెంట్ దగ్గర ఇటువంటి అనేక సమస్యలు టేకప్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే. పాత చట్టాల్లో కూడా చట్ట ఉల్లంఘనకి పెనాల్టీలు, జైలు శిక్షలు ఇవన్నీ కూడా ఉన్నవి. ఇదే విశాఖపట్నంలో ఒక పారిశ్రామికవేత్తని అసలు పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి సమన్ చేసి రమ్మన్నప్పుడు కూడా ఆయన రానన్నప్పుడు పిఎఫ్ కమిషనర్ ఉన్నటువంటి పవర్స్ ఆధారంగా ఆయనకి ఇమ్మీడియట్గా అరెస్ట్ వారెంట్ ఇచ్చి కేరళలో ఉంటే అతను అరెస్ట్ తీసుకొచ్చి సెంట్రల్ జైలు పంపించడం జరిగింది. కాబట్టి అమలు విషయంలో అధికారులు తీసుకునేటువంటి యొక్క చర్యను బట్టి ఇది ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కాబట్టి మొదటి మేము ఏం చెప్తామంటే చట్టం చేసాం, స్వాగతిస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ మెషినరీ కూడా అంత కఠినంగా ఉంటే ఇది సాఫీగా కార్మికులకి, పరిశ్రమలకు కూడా లాభదాయకంగా ఉంటుంది, ఉత్పాదన పెరుగుతుంది. ఆ రకంగా కార్మికులకు కూడా మంచి వేతనాలు, సమయానికి వేతనాలు అందుతాయనేది మా యొక్క భావన. ఫ్లోర్ వెజ్ నిర్ణయ ప్రక్రియ ఎలా ఉంటుంది? పరిశ్రమలు ఇక్కడ ఎంతవరకు సంప్రదింపులో ఉంటాయి? యాక్చువల్గా పాత చట్ట ప్రకారంగా కనీస వేతనాలు చట్టపరంగా అయితే పాత చట్ట ప్రకారంగా ప్రతి యొక్క షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్కి కనీస వేతనాల యొక్క సలహా సంఘం ఉంటుంది. ఆ కనీస వేతనాల సలహా సంఘం సమావేశం పెట్టి ఎంప్లాయర్ యొక్క అంటే యాజమాన్య యొక్క ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు ఆ స్పెసిఫిక్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవన పరిస్థితులు, వాళ్ళు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు తినే పదార్థాలు, బట్టలు, అలాగే చదువు, ఇవన్నీ ఒక క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ కనీస వేతనం నిర్ణయిస్తారు. కాబట్టి ఫ్లోర్ వేజ్ అనేది యాక్చువల్గా స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ లేదు. ఈరోజు వేజ్ కోడ్ వలన సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లోర్ వేజ్ డిసైడ్ చేయబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ ఫ్లోర్ వేజ్ కంటే తక్కువ కనీస వేతనం ఫిక్స్ చేయడానికి కుదరదు. కాబట్టి ఈ ఫ్లోర్ వేజ్ డిసైడ్ చేసేటప్పుడు కూడా గ్యారంటీగా మాకు నమ్మకము ట్రైపార్టిజం అనేది ఉండాలని బిఎంఎస్ మొదటి నుంచి డిమాండ్. అంటే ట్రైపార్టిజం అంటే కార్మిక సంఘ ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఈ ముగ్గురు కలిసి ఫ్లోర్ వేజ్ డిసైడ్ చేయాలి. ఆ డిసైడ్ చేసే దాన్ని అమలు చేయాలి. ఈ సంస్కరణలు 2047 నాటికి దేశానికి ఉన్నత ఆదాయ దేశంగా మార్చడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ యొక్క సంస్కరణలు రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్ ప్రొవిజన్స్, రూల్స్, ఫ్రేమ్అవుట్, దాని ఇంప్లిమెంటేషన్లో కార్మికుల యొక్క భాగస్వామ్యం, యాజమాన్యం యొక్క భాగస్వామ్యం, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో భాగస్వామ్యం ముగ్గురు కలిసి ఆలోచన చేసి ముందుకు నడపగలిగితే గ్యారంటీగా 2047 నాటికి మన భారతదేశం ఉన్నతమైన స్థానానికి, ఉత్పాదన, పారిశ్రామిక అభివృద్ధి, దానివల్ల ఆత్మనిర్భరం మనం సాధించగలుగుతామని ఒక ప్రగాఢమైన విశ్వాసము. కానీ ఇందులో ముగ్గురు పార్ట్నర్స్, ప్రభుత్వము, యాజమాన్యాలు, కార్మిక సంఘాలు కార్మికులకు కూడా ఈ విషయాలుగా తెలియచెప్పాలి, అవేర్నెస్ తీసుకురావాలి. కార్మికులు కూడా పరిశ్రమల యొక్క పాజిటివ్గా తీసుకువెళ్ళాలి. ఆ రకంగా ఈ దేశ అభివృద్ధిలో మనందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ప్రగాఢ విశ్వాసము, ఇది ఒక నమ్మకం. సార్, ఇప్పుడు గ్రాట్యుటీ చెల్లింపు పరిధి తగ్గిందంటున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్టేనండి. ఇప్పటి వరకు గ్రాట్యుటీ చట్ట ప్రకారంగా 5 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేసిన కార్మికులకు మాత్రమే గ్రాట్యుటీ చెల్లించే పరిధి ఉండేది చట్టంలో. ఇప్పుడు కొత్త సోషల్ సెక్యూరిటీ చట్టం ఏదైతే ఉందో, సామాజిక భద్రత చట్టము, ఇందులో పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ అన్ని కలిపి క్రోడీకరించారు. కాబట్టి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కూడా కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చి అమలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు పర్మనెంట్ చేసేటువంటి అధికారం లేదు, కానీ వాళ్ళని ఒక టైం బౌండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు టైం బౌండ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాటితే వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలి. కాబట్టి 5 సంవత్సరాలు కానీ ముందే వాళ్ళని తీసేస్తే వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, పరిశ్రమలు కూడా ఎవరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క సామాజిక భద్రతా చట్టంలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు క్లాసు ఏంటంటే 1 సంవత్సరం పూర్తి చేసినటువంటి ఏ కార్మికుడైనా సరే గ్రాట్యుటీకి అతను అర్హుడు. కాబట్టి దీనివల్ల మన విశాఖపట్నమే తీసుకుంటే ఇలా ఉంటే అనేక పరిశ్రమలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు, అలాగే కాంట్రాక్ట్ క్యాజువల్ కార్మికులు అనేక మంది సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ గ్రాట్యుటీ చెల్లింపు అనేది అమలవుతుంది. దీనివల్ల వేలాదిగా ఆర్థిక పరంగా వారందరూ కూడా లాభదాయకమే.
వికసిత్ భారత్ లక్ష్య సాధనతో భాగంగా తీసుకున్న ఈ భారీ సంస్కరణలో రాబోయే సంవత్సరాల్లో కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే దేశ ఆర్థిక పురోగతికి మరింత వేగం పెంచే అవకాశం ఉందని జగదీష్ గారు భావిస్తున్నారు.